ప్రైజ్ ది లార్డ్. మోసే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషనరీ స్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమాకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోను క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలును ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. మోసే సుఖోపవాస ధ్యానములలో ఈరోజు 28వ రోజు. నిర్గమకాండము 28వ అధ్యాయం తప్పక చదవండి. జూలై 28వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. నిర్గమకాండము 28వ అధ్యాయము 41వ వచనం. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమా, ఇశ్రాయేలులను తన ప్రజలుగా యెహోవా దేవుడు ఎంతో రక్షిస్తూ కాపాడుచు సురక్షితమైన ప్రదేశమునకు నడిపి ఉన్నారు. అలాగే మనము కూడా ఆయన ఇచ్చే తలాంతులను అందుకొనడానికి ప్రియమైన జనాంగముగా ఆయన మార్గములలో పయనించుచు ఆరాధించుచు కొనసాగాలి. సువార్థికులుగా, పరిచారకులుగా మనలను మనం సమర్పించుకోవాలి. అహరోను కుమారులను ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? అహరోను అతని జనాంగమును మాత్రమే దేవుడు తనకు నిరంతరం ఆరాధించేవారిగా చేసి ఉన్నాడు. మనము కూడా ఆయనకు సమర్పించుకుని మన బిడ్డలను దేవుని సేవకు, దేవుని పరిచర్యకు వాడుకోమని సమర్పిస్తే మన కుటుంబాలకు కూడా తరతరముల దీవెనలు, ఆశీర్వాదములు పొందేవారముగా ఉండగలమనేది తీర్మానం తీసుకోవాలి. యాజకులుగా, పరిచారకులుగా, గాయకులుగా, సహాయకులుగా ఆయనకు సమీపముగా కుటుంబంలో ఒక్కరైనను ఉండాలని కోరుకుందాం. అట్టి సమర్పణలోనికి వెళ్ళగల ధన్యతలను, తరతరముల ఆశీర్వాదములను పొందగల భాగ్యములను దేవాది దేవుడు దయచేయను గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మా విమోచనకై నీ ప్రాణమును ప్రతిష్ఠ చేసిన యేసుక్రీస్తు ప్రభువా, మేము మా కుటుంబాలలో ఒక్కరినైనా నీ సేవకు సమర్పించగలిగే దైవస్థితిని అనుగ్రహించుము. అట్టి సమర్పణ ద్వారా యాజకులకు మా జనాంగమును నీ జనాంగముగా చేసి దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. పరిశుద్ధమైన మా క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావమును మేము నిత్యం పొందగల ఆత్మచే అభిషేకము ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు నీ పరిశుద్ధాత్మ శక్తితో నెరవేర్చమని వేడుకొనుచున్నాము. మోసే సుఖోపవాస ధ్యానములలో కొనసాగుతున్న మాపై నీ కృప మేఘము, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా కాపుదల ఉంచమని వేడుకొనుచున్నాము. చివరి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి పిలిచిన వాడవు నీవే కనుక నీ బిడ్డల యాచనలను ఆలకించి అభివృద్ధి చెయ్యుము. విస్తారమైన దీవెనలు కుమ్మరించుము. కొందరు వ్యక్తిగత ప్రార్థనల కోసం విజ్ఞాపనము చేసి ఉండగా వారి ప్రార్థనలను మీ ఎదుట మొరపెట్టుచున్నాము గనుక నీవే వారందరిని యొక్క మనవులను ఆలకించి ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగగల శక్తిని, ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా దీవెనల వర్షం కుమరించుము. పరిశుద్ధాత్మ శక్తిచే నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించుము. వరకు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున తన అభిషేకం మన పైన కుమ్మరించి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము చే మన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి నూరంతలుగా నెరవేర్చి వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాను
ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయాని ఆయన మహిమ పాడెదము